ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు జనార్దన్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీలైనటువంటి బీసీ ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్సమాంజాలు. పేరు పేరు నమస్సమాంజాలు. దయచేసి అందరి పేర్లు ఏం చెప్పాలి, టైం సమయభావం వల్ల. ముఖ్యంగా ఇక్కడ మనం ఈరోజు సమావేశం ఎలాంటి ఎజెండా లేదు, ఎలాంటి అక్కడ ఇంకా బ్యానర్ లేకుండా మీటింగ్. బట్ ఇక్కడ వక్తలు మాట్లాడిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న బీసీ ఉద్యమం దశ దిశ తీరుతెన్నుల పైన చర్చిస్తున్నట్టుగా ఉంది. మరి గత 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం తెలంగాణలో ఏం సాధించింది అనే అంశం పైన ఇంతకుముందు మిత్రులు జాగద శ్రీనివాస్ గౌడ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోండి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, నిజంగా బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో పాలకులను కదిలించిందా? పాలకులు నిజంగా బీసీల కొరకు కృషి చేస్తుందా? మనకి మనమే బీసీ ఉద్యమం చాలా విజయాలు సాధించిందని చెప్పుకుంటున్నాము. కొన్ని విషయాలపైన మనం నిర్మోహమాటంగా, నిర్కషంగా, అంటే ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఇది ఒక అంతర్మదనం జరుగుతుంది కాబట్టి మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎస్, బీసీ ఉద్యమం ఏం సాధించలేదు అనే విషయాన్ని నేను చెప్పాను. 100% దాని కాంట్రిబ్యూషన్ దానికి ఉంది. కానీ పాలకులు ఆ విషయాన్ని వాళ్ళు గమనిస్తలేదు. నాకు ఈ మధ్య ఈ రిజర్వేషన్ ఉద్యమం గురించి ఒక 3 months 4 months బ్యాక్ అనుకుంటా, ఈ పంచాయతీ ఎన్నికలకు మొదలు ఒక లీడర్, నేను పేరు చెప్పదలుచుకోలే, మన బీసీ లీడర్ ఫోన్ చేసి, అన్న మీరు బీసీ రిజర్వేషన్ల ఉద్యమం గురించి అంత గొప్పగా చేశారు కదా, మరి హైకోర్టు కొట్టేసింది, 42% రిజర్వేషన్ మీకు రాలే, మరి రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎక్కడ ఉందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో నేను ఒకటి అడిగినా, చెప్పాను ఆయనకు, బీసీ ఉద్యమం అనేది రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తేనో లేదా బస్సులను తగలబెడితేనో ఉద్యమం ఉన్నట్టు కాదు. బీసీ ఉద్యమం అనేది ప్రజల గుండెల్లో నిద్రిస్తూ ఉంది. ఇప్పుడు మీరు రాబోయే ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మీరు చూడండి బీసీలు ఏం తీర్పిస్తారో. సో మరి జరిగింది అదే. ఆ పార్టీ ఎవరైతే మాట్లాడిందో పార్టీ లేదా వాళ్ళకి అర్థమైంది ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇచ్చిందో. నేను చెప్పదలుచుకోలే, పార్టీ పేరు చెప్పదలుచుకోలే, పార్టీ గురించి చెప్పదు, వ్యక్తి పేరు చెప్పదలుచుకోలే. అయితే ఇవాళ మనం బీసీ ఉద్యమం గురించి ఎంతకాలం హైదరాబాద్ లో ఈ ప్రెస్ క్లబ్లు హోటళ్లకు పరిమితమై మాట్లాడుతున్నాం. నిజంగా మనం గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి చూస్తే బీసీ ఉద్యమం గ్రాస్ రూట్ లెవెల్లో రీచ్ అయిందా? అసలు నిజంగా ప్రజలు బీసీ ఉద్యమం అనుకూలంగా ఓట్లు వేస్తున్నారా అనే విషయాన్ని మనం గురించి చర్చిస్తే ఇంకా చాలా విషయాలు వస్తాయి. అయితే నేను ఇక్కడ ఎక్కువ టైం తీసుకోదలుచుకోలే, కొద్దిగా విశ్లేషణ టైం పడితే అందుకే పక్కన పెట్టి ఒక 4-5 ఐటమ్స్ మీద మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఒకటి, తెలంగాణ వస్తే మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో బీసీలకు పూలే సప్లాన్ చేసి సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది కేటాయించింది. మొదటి సంవత్సరం 9,200, రెండో సంవత్సరం 11,400 crores. మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 2,200 కోట్లు, 2,080 కోట్లు. ఈ సంవత్సరం కూడా ఖర్చు పెడుతుందా దాదాపు గంతే 2,500 కోట్లు ఉండొచ్చు. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే, మాట్లాడితే ముఖ్యమంత్రి డబ్బులు లేవు, నన్ను కోసుక తినండి, ఇంకేదో చేయండి అంటారు. ఓకే, నిజంగా మీకు డబ్బులు లేవే అనుకుందాం. మరి ఈ రాష్ట్రంలో గత 2 ఏళ్లలో మీరు కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించినట్టు ఒక వైట్ పేపర్ ఇస్తారా? మీరు వైట్ పేపర్ పబ్లిష్ చేస్తారా? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు 8,000 కోట్లు ఇచ్చినాం అనేది. మాకున్న లెక్క సమాచారం ప్రకారం 70,000 కోట్లు మీరు చెల్లించారు. ఇప్పటికే 70,000 కోట్లు మీరు చెల్లించగలిగినప్పుడు బీసీలకు బీసీ కార్పొరేషన్ ఉన్నాయి. ఈ 2,080 కోట్లు దేని ఖర్చు పెట్టిందంటే, మొదటి సంవత్సరం కేవలం హాస్టల్ బిల్లుల కొరకు, స్కాలర్షిప్స్ కొరకు ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లు
గత ప్రభుత్వం 12 కార్పొరేషన్లు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 9 కార్పొరేషన్లు 21 కార్పొరేషన్లకు మొదటి ఏడు 2250 కోట్లు, రెండో సంవత్సరం 2250 కోట్లు పెట్టి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయనటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ నే మనం ఎన్నోసార్లు తిట్టినాం. అయితే కాకపోతే వాళ్ళు కాస్తో కూస్తో ₹1 ₹2 ఇచ్చుండొచ్చు, కానీ వీళ్ళు వచ్చినాక అసలే ఇస్తారు. అంటే మరి బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందా, నడుస్తలేదు? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకున్న 4 పదవుల గురించి మనం మాట్లాడుకుంటే కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? నాకేమొస్తుంది బీసీ ఉద్యమం వస్తే? నమస్కారం. కమలాకర్ గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే కామన్ మ్యాన్ ఆలోచించేది ఏంటంటే, నేను బీసీ ఉద్యమం అంటే నాకేం లాభం జరుగుతుంది, మరి నాకు లాభం జరిగినప్పుడు ఉద్యమంతో నాకే సంబంధం అనుకుంటాడు. అందుకే మనం కోరేది ఏంటంటే, మనం చేసే పోరాటం వల్ల ప్రజలకు లబ్ధి జరగకపోతే ప్రజలు మన వైపు రాదు. సో అందుకే బీసీ నాదం, బీసీ వాదం అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ బీసీ వాదం అనేది ఒక బీసీ జూదం లాగా జరగకూడదు అనే విషయాన్ని మనం స్పష్టం చేస్తాం. ఇకపోతే నిజంగానే నిధులు లేవనుకుందాం బాధ ప్రభుత్వానికి. అయ్యో మేము కాంట్రాక్టులకు 70,000 కోట్లు ఇవ్వలే, మీకు ఇవ్వడానికి వీలు లేదని అనుకున్నాం అందాం. 42% రిజర్వేషన్ కాంట్రాక్టులు ఇస్తున్నారు, దానికి ఏం డబ్బులు అవసరం అండి? ఒక్క నిమిషం సార్, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తా, లేకపోతే మానేస్తాను. ఓకే ఓకే. 42% రిజర్వేషన్లు కాంట్రాక్టర్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఎంత ఖర్చు వస్తుంది? ఒక జీవో ఇస్తే సరిపోయేదానికి ఆ జీవో ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు బీసీల కొరకు, బీసీ వాదం కొరకు పనిచేస్తున్నారని మనం ఎట్లా అనుకుంటాం? బీసీ వాదం పాలకుల మీద పనిచేస్తుందని మనం ఎట్లా అనుకుంటాం? పాలకుల మీద నిజంగా బీసీ వాదం మీద పనిచేస్తే వాళ్ళు భయపడి పనిచేస్తారు. ఎప్పుడైతే మొన్న పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత బలం వాళ్ళకి పెరిగే వరకే వాళ్ళ ఆలోచన విధానం కంప్లీట్ గా మారిపోయింది. వాళ్ళ 2 రాజ్యసభ టికెట్లు వస్తాయి, ఒక్కడి కూడా మా బీసీలకు ఇవ్వలే. అందులో సీనియర్ మోస్ట్ నాయకులు, పార్టీ కొరకు నిరంతరం గత 50 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు, హనుమంతరావు లాంటి పెద్దలు. వాళ్ళకు కూడా ఇటువంటి సీట్ ఇవ్వలే. అంతకుముందు కూడా వారు కష్టపడితే తీసుకెళ్లేసి ఖమ్మం జిల్లాకు ఇచ్చింది రాజ్యసభ టికెట్. మరి బీసీ వాదం మనం మాట్లాడితే ఆయన అడిగినటువంటి దానికి నాకు సమాధానం నేను చెప్పాలని నాకు అర్థం కాదు. సరే, ఎన్నికలలో ఓట్లేసి కొన్ని వచ్చినాయి పోయినాయి. 42% రిజర్వేషన్ కూడా ఏం చేసిందండి? బిల్లు చేసేసి కేంద్రానికి పంపించేసి జంతర్ మంతర్ దగ్గర ఒక తూతు మంత్రం ధర్నా చేసేసి చేతులు ముడుచుకుంటూ అయిపోద్దా? అరే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిన నా బిల్లు గురించి ఎందుకు చర్చించారు? ప్రధానమంత్రి ఒకవేళ నిజంగానే ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, దీని మీద ధర్నా పెట్టు, ఇక్కడ మొత్తం రాష్ట్రం బంద్ కాల్ చేయండి. ఏం చేశాడు పెరియార్ గారు 1950లో చంపకం దురైరాజన్ కేసులో రిజర్వేషన్లు కొట్టేస్తే తమిళనాడు మొత్తం బంద్ పెట్టి వారం రోజులు తమిళనాడు నుంచి రైలు కదలలేదు. మరి అట్లా బంద్ పెట్టండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు పెట్టండి పార్టీ తరఫున. ఎందుకు చేస్తారు? ఎందుకు చెప్తారు 42% ఇస్తామని? అంటే ఎన్నికల ముందు కేవలం బీసీల ఓట్లు రాబట్టుకోవడం కొరకు ఫాల్స్ ప్రామిజులు చేస్తాం. మొన్న ఒక లీడర్ రేషనల్ గా మాట్లాడుతుంది, మీకు తెలియదా సార్ బడ్జెట్ నెల ఆదాయం ఎంత ఉంటుంది, నెల ఖర్చు ఎంత ఉంటుంది, బీసీలకు ఎట్లు ఇస్తాం? ఏదో ఎన్నికల ముందు మాట్లాడతాం, ఇస్తాం. అయ్యా బాబు నువ్వు కరెక్టేనయ్యా, నువ్వు మరి కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఎట్లు ఇచ్చినావు అని అడిగిన అదే పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళది అబద్ధం అంటే మీరు చెప్పండి. అందుకే బీసీలకు నిధులు రాకుండా, బీసీ ప్రజలు కింది వర్గాలు ఆర్థికంగా స్వాతంత్రులు కాకుండా మనం రాజకీయం గురించి మాట్లాడితే అది అనుకున్నంత సక్సెస్ కాదు. మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి బీసీ వాదం స్ప్రెడ్ కావాలి, రెండోది బీసీలు కింది లెవెల్లో మనతో ర్యాలీ కావాలంటే వాళ్ళు కొంత ఆర్థికంగా కూడా ఎదగాలి. సో ఆర్థిక పరంగా గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు నష్టపోయింది. వీళ్ళు వాళ్ళే కదా, అన్ని ప్రభుత్వాలు నష్టం చేసినాయి. ఎంబీసీ కార్పొరేషన్ చేసి 2017లో 3,850 కోట్లు 2023 వరకు ఇచ్చి కేటాయించి ఖర్చు పెట్టింది 18 కోట్లు. ఆ మాటకు వస్తే పూర్ణాలు 18 కోట్ల ఖర్చు పెట్టింది, వీళ్ళు అది కూడా పెట్టలే కదా.
450 450 కోట్లు ఎంబీసీ కార్పొరేషన్కి ఇచ్చి 2 సంవత్సరాల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టారు. సో మనం పోరాటం చేయాల్సింది ఏంటంటే, మొదలు బడ్జెట్ లో మనకు రావాల్సిన వాటా గురించి మనం పోరాటం చేయకుండా మనం ఏం మాట్లాడినా ప్రజలు మనం రిసీవ్ చేసుకోరు. ఒకటి. రెండవది, ఉద్యోగాల గురించి నియామకాల గురించి మాట్లాడితే, గత ప్రభుత్వం సరే వాళ్ళు మొత్తం 10 సంవత్సరాల కాలంలో 1,60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 40,000-50,000 ఫిలప్ చేసినామని చెప్తాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నియామకాల కొరకు. 42% రిజర్వేషన్ మీరు ఇస్తామన్నారు, దాన్ని తీసుకుపోయి తుంగలో దొక్కారు. మాకు ఇప్పుడు సంబంధం లేదన్నారు, ఎలక్షన్లు జరిపిండు. మరి బీసీ ఉద్యమం ఉన్నట్ట, వాళ్ళ దృష్టిలో లేనట్ట. ఇకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, మొన్న నేను ఒక లిస్ట్ వేసిన, జనవరి 1 కు ఎవరెవరు వెళ్తున్నారు అని. దాంట్లో 73 మంది లిస్టు తీస్తే 31 మంది ఒకటే కులం వాళ్ళు ఉన్నారు. 31 మంది ఒక కులంలో ఉంటే మరి బీసీ ఉద్యమం ఉన్నట్ట. బీసీలు మొత్తం కలిపి 12 మంది ఉన్నారు అందులో. కాబట్టి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పోరాటం కూడా జరిగింది నిధులు నియామకాల కోసం. ఈ నిధులు మనకు అందుతలే, నియామకాలు ఉద్యోగాలలో లేవు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులలో లేవు, ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రజా ప్రాతినిధ్యం ఉన్న పబ్లిక్ రిప్రజెంటేషన్ దాంట్లో కూడా లేవు. మరి ఇట్లాంటి సందర్భంలో మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మొదలు రాజకీయ పార్టీ అనేది మనం తర్వాత రాజ్యాధికారం, మొదలు ప్రజలకు కావాల్సినటువంటి ఈ అంశాలపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం. మనం ప్రజా పోరాటాలు చేయకుండా ఇక్కడ కూర్చొని ఎంతసేపు ఉపన్యాసాలు ఇచ్చుకున్నా రిజల్ట్ మాత్రం రాదు. ఆ ఉద్యమం ఇక్కడికే కన్ఫైన్ అయింది. సో ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడున్న 3 రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా యాంటీ బీసీ పార్టీలే. ఇక్కడ 3 పార్టీలు ఉన్నట్టు అందరూ ముందు కూడా చెప్తాను. ఎవరి మీద మాకేం అనుమానం లేదు, అందులో ఎట్లాంటి సంశయం కూడా లేదు. మీరు మా బీసీ బిడ్డలే, మీరంటే మాకు గౌరవం ఉంది, మేము రక్షించుకుంటాం, మా బాధ్యత కూడా అది. కానీ అయితే పార్టీగా మేము మాట్లాడేటప్పుడు మాత్రం 100% ఆ పార్టీని మేము విమర్శిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ 3 పార్టీలతోటి 100% సామాజిక న్యాయం జరగదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా ఆ 3 పార్టీలకు సంబంధించిన ఆధిపత్య కులాల వాళ్ళే లబ్ధి పొందిళ్ళు. ఇవాళ కూడా మళ్ళీ బీసీ ఉద్యమం మీద కూడా లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి బీసీ ప్రజలను మనం చైతన్యవంతం చేయాలంటే, నా ఉద్దేశంలో ఇట్లాంటి సమావేశాలు మనం జిల్లా లెవెల్లో పోయి తీసుకెళ్ళి పెట్టాలి. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే లాభం లేదు, జిల్లాలకు వెళ్ళాలి. ఒక్కొక్క మీటింగ్ కనీసం ఒక 1000-2000 మందిని జిల్లాలో ఒపీనియన్ మేకర్స్ పిలవాలి. మన సమావేశం పెట్టి వాళ్ళందరి ముందు మనం సమైక్యంగా ఉన్నామనే భావన పంపిస్తూ అక్కడ ఉద్యమం పెట్టినట్టయితే రేపు మనకు ఒక 2 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలు వచ్చినా ఆ ప్రజలు విశ్వసిస్తారు, లేకుంటే విశ్వసించారు. ఇక్కడ మనం కూర్చొని టీ బిస్కెట్లు కాఫీలు భోజనాలతో మాత్రం ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. మాస్ మూవ్మెంట్ తీసుకురావాలంటే మనం మాస్ దగ్గరికి పోవాల్సిందే. ఆ విధంగా మనం ఉద్యమాన్ని రాబోయే కాలంలో నిర్మించాలి. మరి ఇట్లాంటి వేదికలు మీరు ఇక్కడ కాకుండా జిల్లా లెవెల్లో పెట్టండి అని చెప్పి నేను కోరుతున్నాను. మన సత్యమన్న కూడా ఉన్నాడు. సత్యం నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు రాజకీయ సిద్ధాంతం కావాలి. అందుకే ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే విషయాన్ని మేము చెప్తున్నాం. రెండో అంశం, ఆ సిద్ధాంతం ప్రజలకు తీసుకెళ్లాలంటే ప్రజలతో కలిసి పనిచేయాలి. మూడోది, సమస్యల మీద పోరాటం చేయాలి. మధ్యలో 42% రిజర్వేషన్ గా రాదు పోదు, మనం ఈ రాజ్యాధికారం పెడతామని ఒక ఆయన వచ్చి నేను చెప్పిన, బాబు 42% 100% సాధించేంత వరకు పోరాటం చేయాలి. అది చేసినప్పుడే ప్రజలు మనం నమ్ముతారు, ఆ తర్వాతనే ప్రజల్లోకి మనం పోవాలి. అంతే తప్ప ఒక దాన్ని పక్కన పెట్టి ఇంకో దాన్ని తీసుకొని పోతుంటే ప్రజలు మనం నమ్మరు. 42% సాధ్యం కాదని మనం అనుకుంటే పొరపాటు. మీకు చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను ముగిస్తా. రాష్ట్రంలో, ఇదే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది 2004లో. అంతకుముందున్నప్పుడు ఆ టీడీపీ గవర్నమెంట్ లో 2002లో ఎస్సీలను వర్గీకరిస్తూ జీవో ఇస్తే, ఈ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించడానికి వీల్లేదు, వాళ్ళంతా హోమోజీనిటీ కాస్ట్ అని చెప్పి కొట్టేసింది సుప్రీంకోర్టు. అయినా మందకృష్ణ గారు ఊరుకోలేదే, కోర్టులు కొట్టేసినాయి. ఆయన ఉద్యమం కంటిన్యూ చేసింది.
చేస్తే 2024లో ఏం జరిగింది? అదే సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించవచ్చు అని తీర్పించింది. మన దగ్గర కూడా మనం జీవో ఇస్తాం. కాబట్టి 42% సాధ్యం కాదు, ఇట్లా కాదని చెప్పి రకరకాల మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, రకరకాల పార్టీలు రకరకాల మభ్య పెట్టే పద్ధతులు తీసుకొస్తున్నాయి. మేము చెప్పేది ఒకటే ఏంటంటే 42% 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు 100% మనం పోరాటం చేయాలి. ఇంకా మీరు ఇష్యూను హైలైట్ చేయడానికి ప్రైవేట్ బిల్ అనొచ్చు, ఏ బిల్ అనొచ్చు, అవన్నీ కూడా హైలైట్ చేస్తాయి, కానీ అల్టిమేట్ గా సమస్యకు పరిష్కారం కావు. సో సమస్య పరిష్కారం కొరకు మనం పోరాటం చేయాలి. ఈ ఉద్యమాలను మనం ఇక్కడ నుంచి జిల్లా లెవెల్లో పోయి పెట్టకపోతే దీనివల్ల అనుకున్నంత ఆశించినంత ఫలితాలు రావు. మళ్ళీ ఉద్యమం ఇట్లనే ఉంటుంది. కాబట్టి అటువైపు మీరు అందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.